తిరుపతి జిల్లా తుడా కార్యాలయం ముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ముంతాజ్ హోటల్స్ నిర్మాణాన్ని రద్దు చేయాలంటూ సాధు పరిషత్ ఆధ్వర్యంలో సాధువులు ఆందోళనకు దిగారు. ముంతాజ్ హోటల్స్ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ధర్మకర్తల మండల లీజు రద్దు చేసిన నిర్మాణ పనులు కంటిన్యూ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. ఏదైతే శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే టీటీడీ పాలక మండలి ఇప్పటికే అక్కడ లీజు రద్దు చేసినప్పటికీ నిర్మాణ పనులు యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలో తుడా కార్యాలయ భవనం వద్ద సాధు పరిషత్ ఆధ్వర్యంలో స్వామి శ్రీనివాసానంద ఆధ్వర్యంలో ఒక ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే సాధు పరిషత్ గౌరవాధ్యక్షులు అదేవిధంగా శ్రీనివాసానంద స్వామీజీ మరికొంతమంది సాధు పుంగవులు పాల్గొంటున్నారు. అసలు ఇప్పటికే టీటీడీ పాలక మండలి రద్దు చేసింది, నిర్మాణాలు ఎలా కొనసాగుతాయనుకుంటున్నారు? ప్రపంచ పుణ్యక్షేత్రం మన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం, కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. అటువంటి ఏడుకొండల పక్కనే ఆ ప్రాంతము చాలా పునీతమైన ప్రాంతం, అది పవిత్రమైన ప్రాంతం. అటువంటి ప్రాంతంలో స్టార్ హోటల్కి గత ప్రభుత్వం అడ్డుగోలుగా మరి రెడ్ కార్పెట్ పరిచి ఒక పక్క హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి అయితే ఆ పక్కనే ముంతాజ్ ఎలాగా పెర్మిషన్లు ఇస్తారు? మీరు ఒక స్టార్ హోటల్కి మీరు ఎలాగా అనుమతులు ఇచ్చారు గత ప్రభుత్వం? ఎంత దారుణం ఇది! వెంకటేశ్వర స్వామి అపవిత్రాన్ని చేయడం కాదా? ఏదైతే ముంతాజ్ అనే పేరు ఒబేరాయ్ గ్రూప్లో ఒక గ్రూపు, అంతేగాని ముంతాజ్ ఏదైతే హిందువులకు ముస్లింలకు తేడా లేదు, స్వామివారికి ఇద్దరు శిష్యులేను, బీబీ నాంచారు కూడా స్వామి శిష్యురాలే అని చెప్తున్నారు. బీబీ నాంచారమ్మ అనేది అది ఒక కట్టు కథ, అది వాస్తవం కాదు. చరిత్రని చూపించమనండి, మేము అంగీకరిస్తాం. బీబీ నాంచారమ్మ వెంకటేశ్వర స్వామిని ఆమె ఆరాధ్య దైవమని ఆయన స్వీకరించారని ఏదైనా హిస్టరీ చూపించమనండి, చారిత్రక ఆధారాలు చూపించమనండి. కాబట్టి ముంతాజ్ అనేది ఒక ముస్లిం నామకరణం. వాళ్ళు అందులో గ్రూపులో ఉంటే ఉండొచ్చు, కానీ ముంతాజ్ పేరుతో ముందు బోర్డు పెట్టారు. వెంకటేశ్వర స్వామి క్షేత్రం పక్కనే ఏడుకొండల పక్కనే ముంతాజ్ పేరుతో గ్రూప్ పేరుతో ఎలాగా స్టార్ హోటల్ కడతారు? స్టార్ హోటల్ కట్టాలంటే మన ఆ పరమ పవిత్రమైన స్థలమే కావాలా? చాలా ప్లేసులు ఉన్నాయి గత ప్రభుత్వం పెర్మిషన్ ఇవ్వాలంటే, కానీ కొండ పక్కనే పని కట్టుకొని స్వామి పవిత్రతని, హిందువుల మనోభావాల్ని దెబ్బ కొట్టాలి. ప్రస్తుత కలెక్టరే ప్రొసీడింగ్స్ ఇచ్చారని చెప్తున్నారు. కలెక్టర్ స్థాయి వ్యక్తి ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పుడు తుడా అధికారులు ఏం చేయలేరు. తుడాకి ప్రత్యేక వీళ్ళకేమో సుప్రీం పవర్స్ ఉన్నాయండి, విచక్షణ అధికారాలు ఉన్నాయి తుడా అధికారులకి. వారికి అది తెలియదేమో. తుడా పెర్మిషన్ లేనిదే చీమ కూడా కదలడానికి లేదు పట్టణంలో ఏ నిర్మాణాలు కానీ. అటువంటిది వాళ్ళు బేషరతుగా వాళ్ళు నిర్భయంగా వారు పనులు చేపడుతున్నారంటే దీని వెనక ఎవరున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? తుడా అధికారులు మీరు ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? తుడా అధికారులు అనుమతి లేకుండా కట్టడాలు ఎలా చేస్తున్నారు? తుడాలో తిరుపతిలో ఎవరైనా చిన్న కట్టడం ఒక ఇల్లు కట్టుకుంటే వెంటనే ప్రొక్లైన్స్తో కూల్చేస్తారు కదా మీరు. మరి వాళ్ళు బరి తెగించి నిర్మాణాలు చేస్తే మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కారణం ఏంటి? వెంటనే నోటీసులు ఇచ్చి మీరు ఆపకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుంది. మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి సాధు సంతులు, హిందూ ధార్మిక సంఘాలతో తుడాని మేము ముట్టడించాల్సి వస్తుంది. మా ప్రభుత్వం ఇప్పుడు ఉంది, మంచి ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మా ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఈ విషయాలు తెలియదు. ఇక్కడ జరుగుతున్నటువంటి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం తెలియదు. కాబట్టి కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి పైన అచంచలమైన విశ్వాసం ఉన్నది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. కాబట్టి తక్షణమే మాకు పూర్ణమైన విశ్వాసంతో మేము ఇక్కడికి వచ్చాం. ఈ రద్దులు వెంటనే రద్దుపరచాలి, పెర్మిషన్స్ అన్నీ క్యాన్సిల్ చేయాలి. తిరుపతి దేవస్థానం కూడా ఆ పవిత్రమైనటువంటి శాంటిటీ, ప్యూరిటీ నష్టపడుతుంది అక్కడ. కానీ ఈ హోటల్కి కానీ పెర్మిషన్ ఇస్తాను వారు కూడా తీర్మానం చేశారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా పెర్మిషన్స్ క్యాన్సిల్ చేయాలని కోరుతున్నాం. మీరు ఏదైతే టీటీడీ బోర్డు రిజర్వేషన్ సీఎం వరకు పోయి ఉంటుంది కదా, మరి సీఎం ఆదేశాలు రద్దు చేయమని ఏమైనా ఆదేశాలు ఇచ్చాడా? అట్టు కదండి. నేనేమంటున్నానంటే ఏదైతే టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకొని ఈ ముంతాజ్ హోటల్స్కి ఇచ్చినటువంటి ఆ ల్యాండ్ అలాట్మెంట్ని క్యాన్సిల్ చేసిందో అది తప్పనిసరిగా తుడా వారు దాన్ని గౌరవించి ఒకసారి వాళ్ళు విజిట్ చేసి ఆటోమేటిక్గా దాన్ని ఆపాల్సిన అవసరం ఉంది. ఈవెన్ కలెక్టర్ ఇచ్చినా కూడా ఏదైతే అర్బన్ డెవలప్మెంట్, లోకల్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుందో అది కన్స్ట్రక్షన్ సంబంధించి సుప్రీం పవర్. సో ఇమ్మీడియట్గా తుడా కమిషనర్ గారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా దాన్ని కన్స్ట్రక్షన్ ఆపాలి, హిందువుల మనోభావాలని రక్షించాలని కోరుకుంటున్నాం. ఏదైతే టీటీడీ పాలక మండలి మొదటి సమావేశంలోనే ముంతాజ్ హోటల్కి ఇచ్చిన అనుమతులు రద్దు చేశారు. ఏదైతే
రిజల్యూషన్ నెంబర్ 102 18వ తేదీ జరిగిన దాంట్లో చైర్మన్ ఇది మీడియా సమావేశాలను కూడా తెలియజేశాడు. ముంతాజ్ హోటల్స్కి ఇచ్చిన ఏదైతే ఆ స్థలాన్ని పూర్తిగా లీజు రద్దు చేస్తున్నామంటూ. ఈ నేపథ్యంలో కూడా యథేక్షగా అటు ముంతాజ్ హోటల్స్కి సంబంధించి ఒబేరాయ్ పేరు మార్చేసి అక్కడ నిర్మాణాలు కొనసాగిస్తుండడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే అనుమతులు ఇచ్చిన టీటీడీ ఈ విషయం ఏదైతే తుడా ఈ విషయంలో సీరియస్గా స్పందించాలి, వెంటనే అక్కడికి వెళ్ళి పనులను ఆపివేయించాలి. ఆ తర్వాత సీఎం గారు ఎలాగూ వీటిని పూర్తి స్థాయిలో రద్దు చేయడానికి నిర్ణయించుకుంటారంటూ కూడా వీరు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి తుడా కార్యాలయం నుంచి.